వాడని వారి గాయములన్నీయు కాటుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనలోనికి ప్రవేశించినటువంటి ప్రియబిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము ఈ దిన లేఖన భాగములను మనం చదివి ఉన్నాము. పాత నిబంధన పాఠం చదివి ఉన్నాము. కీర్తన భాగాన్ని మనం చదివి ఉన్నాము. పత్రిక పాఠ్యభాగాన్ని చదివి ఉన్నాము. అదే రీతిగా సువార్త పాఠ్యభాగమును కూడా మనం చదివి ఉన్నాము. ఈ 4 పాఠములను మనం చదివినప్పుడు అక్కడ మరి దేవుని యొక్క లేఖనం ఏమై ఉన్నది అంటే నమ్మకత్వము అనే ధ్యానాంశాన్ని మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నమ్మకత్వము మరి పేరు ఎవరు కలిగి ఉన్నారు అని మనము ఈ భూమండలం మీద మనం చూస్తే సృష్టిని ప్రారంభించినటువంటి ఆ గడియ నుండి నేటి వరకు ఎంతోమంది నమ్మకత్వాన్ని కలిగి ఉండాలని వారు వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకుంటున్నారు. కానీ ఏదో చిన్న చిన్న కారణాలను బట్టి ఆ నమ్మకత్వాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. కనుక ఎవరు నమ్మకత్వం కలిగినది ఎవరు అంటే దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు, ఆయన మాత్రమే నమ్మకత్వం కలిగిన వాడు. గనుకనే ఆయన సృష్టి ప్రారంభ దినము దగ్గర నుండి నేటి వరకు మనము ఆయన మీద నమ్మకత్వం కలిగి ఉన్నను, నమ్మకత్వం లేకపోయినను ఆ దేవుడు మాత్రం మనలను ఏం చేస్తున్నాడు అంటే భరించుచు ఇంకా మనము నమ్మకత్వం కలిగి ఉండాలని ఉంటాము అనే ఆశతో ఆయన మనకు జీవనాన్ని ఇస్తున్నాడు, జీవితాన్ని ఇస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఇంకా మనము ఈ భూలోకంలో సంచరించుచూ ఉన్నాము అంటే అది దేవుని యొక్క అపారమైనటువంటి నమ్మకత్వమే అని మనం గుర్తుంచుకోవాలి. అయితే చూడండి, మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మరి దేవునికి దావీదు పట్ల ఉన్నటువంటి నమ్మకత్వాన్ని ఆయన ఏ రీతిగా వ్యక్తపరిచాడో ఆ దేవుని హృదయములో నుండి వచ్చినటువంటి మాటలను మనము చదివి ఉన్నాము. అయితే ఆ దావీదు పట్ల దేవునికి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని మనం చదువుదాము. చూడండి, సామ్యూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. చూడండి, సామ్యూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చూడండి, ఇక్కడ యెహోవా హృదయములో నుండి వచ్చినటువంటి మాటను మనం చదివి ఉన్నామండి. ఎవరు ఈయనను గూర్చి మరి మాట్లాడుతూ ఉన్నది ఎవరు అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే దావీదును గురించి మాట్లాడుతున్నాడు. దావీదుకు ముందర ఉన్నటువంటి రాజు సౌలు
అతడు దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేశాడు. వ్యతిరేకమైనటువంటి మరి ఆలోచన కలిగి ప్రజల పట్ల అతడు ఉండవలసినటువంటి దేవుని పట్ల ఉండవలసినటువంటి నమ్మకత్వాన్ని కోల్పోయి ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి, దేవుని దగ్గర ప్రార్థన చేయవలసినటువంటి సౌలు ఎక్కడికి వెళ్ళాడు అంటే చూడండి, మరి సోదె చెప్పే వారి దగ్గరకు పోయి తన యొక్క భవిష్యత్తు జ్ఞానమును గురించి, భవిష్యత్తు జీవితాన్ని గురించి సోదె చెప్పించుకున్నాడండి. ఆ చిన్న కారణాన్ని బట్టే ఏమయ్యాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయవలసినటువంటి మరి ఆ సింహాసనం మీద నుండి అతన్ని తొలగించి మరి దావీదు అనే మరి యెహోవా అంటున్నాడు, తన చిత్త ప్రకారమైనటువంటి మనస్సు గల యువకుని నేను కనుగొంటిని అంటున్నాడు. యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గల యువకుని నేను కనుగొంటిని అంటున్నాడు. అంటే దేవుని మనస్సు ఎలా ఉంటుందో, దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో, మరి దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో అదే రీతిగా ఉండే ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడట. కనుగొని నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించను అంటున్నాడు. మరి దేవుని హృదయంలో ఉన్నటువంటి నమ్మకత్వము ఎవరి మీద నుండి తొలగిపోయి ఎవరి మీదకి వచ్చింది అంటే సౌలు మీద ఉన్నటువంటి నమ్మకత్వం తొలగిపోయి దావీదు మీదకి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. దావీదు మీదకి వచ్చినటువంటి మరి దేవుని యొక్క మరి చిత్తానుసారమైనటువంటి దేవుని యొక్క మరి ప్రణాళిక ప్రకారం వచ్చినటువంటి మరి ఆ ఉద్దేశమును దావీదు ఏం చేయాలి అని దేవుని యొక్క ఆలోచన అంటే నమ్మకత్వముగా ముందు కొనసాగాలని ఒక ఆలోచన తన మనసులో పెట్టుకొని ఆయన తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. అయితే చూడండి 15వ అధ్యాయము, అదే మరి మొదటి సాముయేలు గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి 28వ వచనము. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, ఈ మాట కూడా ఎవరు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట? ఈ మాట అంటే దేవుని హృదయములో నుండి వచ్చినటువంటి మాట అండి. ఈ మాట కూడా చూడండి, ముఖం మీదే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి, అంటే నీ సింహాసనమును తొలగించి, నీ అధికారమును తొలగించి, నీ ఏలుబడిని తీసివేసి, నువ్వు రాజుగా ఉండకుండా సింహాసనం మీద నుండి నిన్ను త్రోసివేసి, చూడు ఒక ఉత్తముడైనటువంటి నీ పొరుగువానికి దానిని నేను అప్పగించుచూ ఉన్నానంటున్నాడు. ఎవరు ఈ పొరుగువారు అంటే దావీదు అని కూడా మనం గుర్తుంచుకోవాలండి. చూడండి, మొదట దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఏ మనస్సు కలిగి ఉన్నానో అదే మనస్సు కలిగిన వానికి ఇదిగో నేను ఏం చేయబోతున్నాను అంటే రాజుగా నియమించబోతూ ఉన్నాను. ఎందుకొరకంటే అతడు నా యెడల కలిగి ఉన్నటువంటి నమ్మకత్వము అంటున్నాడు. మరి రెండవ చోట మనం చదివినప్పుడు ఇదిగో నీకంటే ఉత్తముడైనటువంటి వ్యక్తి, నీకంటే ఉత్తముడైనటువంటి వ్యక్తి ఎవరో కాదు, అతడు ఇదిగో నీ పొరుగువాడే. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అతని హృదయంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మరి ఆలోచనలు, శ్రేష్టమైనటువంటి మరి మాటలు
ఆ దావీదు హృదయంలో ఉన్నవి గనుక దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు అంటే దేవుని మనస్సు కలిగి ఉన్నటువంటి దావీదును ఎన్నిక చేసుకున్నాడు. మరలా తిరిగి ఉత్తముడుగా ఉన్నటువంటి వ్యక్తిని మరి దావీదుగా గుర్తించి ఎన్నిక చేసుకున్నాడు. చూడండి, అదే 16వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు అంటే, మొదట దేవుడు మనస్సు, ఆయన హృదయం ఎలా ఉంటుందో, తన మనస్సు ఎలా ఉంటుందో, తన ఆలోచనలు ఎలా ఉంటాయో అలాంటి వ్యక్తిని దావీదును ఎన్నిక చేసుకున్నాడు. దావీదును మరి గుర్తించి కనుగొన్నాడు. అదే దావీదును గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, అతడు మరి ఏమై ఉన్నాడు అంటే, చూడండి, మనము చదివాము ఎక్కడ 15వ అధ్యాయంలో మనం చదివాము కదా, ఉత్తముడైన వాడు అని మనం అక్కడ చదివాము. ఉత్తముడు, ఈ పేర్లన్నీ కూడా మనం చూస్తే మరి మూడవదిగా మనం చూస్తే ఏమై ఉన్నాడు అంటే, ఇతడు నేను కోరుకున్నవాడు అంటున్నాడు. దేవుడు ఎవరినైతే కోరుకుంటాడో వారు శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనే వారిని కోరుకున్నాడు. కోరుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే, ఇదిగో దేవుడు ఏ హృదయాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలను కలిగి జీవించే వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది సామాన్యమైనటువంటి ఎన్నిక కాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది సామాన్యమైన ఎన్నిక కాదండి. ఎక్కడో మరి అడవులలోనూ, కొండలలోనూ, గుట్టలలోనూ గొర్రెలను, మేకలను మేపుతూ ఉన్నటువంటి దావీదును, ఆ దావీదు అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనను దేవుడు ఎరిగి దావీదు హృదయంలో ఉన్నటువంటి ఒక నమ్మకత్వాన్ని అతడు కనుగొని, మరి ఇతడు చాలా నమ్మకమైన వాడు గనుక ఈ నమ్మకత్వం కలిగినటువంటి దావీదును నేను ఎన్నిక చేసుకున్నాను అంటున్నాడు. చూడండి, ఇదే మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు మరి చూడండి, ఆయన మాట్లాడినటువంటి మాట మనం చదువుదాం. చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదువుదాము. చూడండి, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడనైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, దావీదును గూర్చి సౌలు ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యాన్ని మనం ఇక్కడ చదువుతూ ఉన్నామండి. చూడండి, దావీదు కలిగి ఉన్నటువంటి నమ్మకత్వం చూడండి, ఎంత నమ్మకత్వాన్ని తన హృదయంలో ఉంచుకొని ఉన్నాడో. దేవుడు హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలను ఎరిగి ఉండేవాడు. మన హృదయంలో ఆలోచన పుట్టక ముందే ఆయన మనలను ఎరిగి, ఇదిగో మనలను ఎన్నిక చేసుకునేవాడు, మనలను బలపరిచేవాడు, మనలను ఒక బలమైనటువంటి సాధనముగా ఆయన ఎన్నిక చేసుకునేవాడు. కనుకనే చూడండి, మరి లోకం పుట్టిన దగ్గర నుండి నేటి వరకు దేవుడు
ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులు దేని కొరకు? ఆయన ఇంకా ఇంకా కాలమానమును పొడిగిస్తూ ఎందుకు దినములను మనము లెక్కబెట్టుకుంటూ ఎందుకు ముందుకు వెళుతూ ఉన్నాము అంటే, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది అంటే, దేవుని హృదయానుసారుడిగా ఈ భూమి మీద తిరుగులాడుతున్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని హృదయానుసారుడుగా, దేవుడు ఇష్టపడే వ్యక్తిగా, ఇదిగో దేవుని మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు అందరి పట్ల ఆయన ప్రేమ చూపుతూ ఉన్నాడు, అందరి పట్ల ఆయన కృప చూపుతున్నాడు, అందరి పట్ల ఆయన జాలి కలిగి ఉన్నాడు. కనుకనే ఇంకా ఈ భూమి మిగిలి ఉన్నది, ఇంకా మనము జీవిస్తూ ఉన్నాము. దీన్ని మనము ఎలా తీసుకోవాలి అంటే, ఇదిగో దేవుని యొక్క మహిమ రాకడ కొరకు ఇదిగో దేవుడు ఓపిక పెట్టుకొని మనలను ఇంకా ఇంకా మరి దేవుని యొక్క స్వారూప్యములోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇంకా ఇంకా మన కొరకే ఈ సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేయాలి. కానీ ఇంకా మనలో వేరే ఉద్దేశాలు మనలో నుండి రాకూడదండి. అందుకే చూడండి, అలాంటి సాక్ష్యము గలవాడు, అంత బలమైనటువంటి ఎన్నిక గలవాడు, అంతగా దేవుని హృదయానుసారుడు, అంతగా దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తి, అంతగా దేవుని మనస్సును ఎరిగినటువంటి వ్యక్తి ఒకవేళ పాపం చేస్తే చూడండి, ఇప్పటి వరకు దేవుడు దావీదు పట్ల కలిగి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని గురించి మనం చదువుకుంటూ ఉన్నామండి. దావీదు చాలా గొప్పవాడు, చాలా శ్రేష్టమైన వాడు, చాలా ఇదిగో దేవుని మనస్సు కలిగిన వాడు, దేవుని హృదయానుసారుడు అని చెప్పి అతన్ని నేను ఎన్నిక చేసుకున్నాను గనక అతనిలో ఏ లోపము లేదు, ఏ పాపము లేదు అని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా దేవుడు దావీదు హృదయంలో ఉన్నటువంటి మరి మంచితనాన్ని గూర్చి, బుద్ధిని గూర్చి, జ్ఞానమును గూర్చి, తాను కలిగి ఉన్నటువంటి నీతిని గూర్చి మరి దేవుడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఏమయ్యాయి అంటే, ఒక్కసారిగా అంతటి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి పాపం చేశాడండి. చూడండి, అంత సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి, అంత దేవుని కనుదృష్టి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏమైపోయాడు అంటే పాపము చేశాడు. అంత భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని అతడు చేశాడు అంటే, పొరుగువాని భార్యను ఆశించి ఆ భార్యను తన చెంతకు చేర్చుకొని మరలా తిరిగి ఆ స్త్రీ కలిగి ఉన్నటువంటి భర్త ఇదిగో యుద్ధానికి పంపించి ఆ యుద్ధములో అతన్ని ముందర ఉంచేటట్లుగా పత్రిక వ్రాసి సైన్యాధిపతికి చేతికి ఇవ్వమని ఇదిగో ఆమె భర్తకే ఆ పత్రికనిచ్చి, దావీదు చూడండి, అతడు మరి దారుణముగా ఆ యుద్ధములో చనిపోవడానికి కారణమయ్యాడు. ఎవరు అంటే దావీదు. అతడు చనిపోయిన తరువాత, ఆమె దుఃఖ దినములు తీరిపోయిన తరువాత ఆమెను తెచ్చుకొని తన ఇంట చేర్చుకున్నాడు దావీదు. చూడండి, అంతకు ముందర మరి వారిరువురు కలిసినటువంటి కలయికను బట్టి ఆమె గర్భము ధరించి ఉన్నది కనుక ఆ గర్భము ధరించి ఉన్నటువంటి రీతిని బట్టి ఆమెకు పుట్టినటువంటి కుమారుడు ఏమైపోయాడు అంటే, ఇదిగో అతడు పుట్టిన తరువాత కొద్ది దినములు ఎదిగిన తరువాత అతనికి భయానకమైనటువంటి మరి పాపము వలన వచ్చు జీతము మరణానికి అతన్ని అప్పగించబడ్డాడండి, మరణించాడు. అందుకే దావీదు మరి ఈ విషయాలన్నీ కూడా ఏం చేశాడు అంటే, ఇదిగో దేవుడు తన మీద పెట్టినటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఆ నమ్మకత్వాన్ని ఏ రీతిగా మరి తన నుండి ఇదిగో తాను కోల్పోయి పాపములో పడిపోయాడు, ఏ రీతిగా తాను
మరి ఒక వ్యక్తి దారుణముగా మరణించడానికి, నరహత్యకు కారణమయ్యాడో, ఇవన్నీ కూడా దావీదు ఏం చేసుకున్నాడు అంటే మర్చిపోలేదండి. దావీదు మరలా తిరిగి అవన్నీ కూడా తన హృదయంలో మననం చేసుకొని ఆయన వ్రాసినటువంటి కీర్తన 51వ సంకీర్తన మనం చదువుదాము చూడండి. 51వ సంకీర్తన 2-3 వచనాలను చదువుదాము చూడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అంటున్నాడు. ఇక్కడ చూడండి, దావీదును గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని ఒమ్ము చేశాడు. మరలా తిరిగి ఒమ్ము చేసినా కూడా ఇదిగో నమ్మకత్వాన్ని కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, నీతిని కోల్పోయాడు. ఇదిగో దేవుడు ఎల్ల వేళలా తనతో మాట్లాడుతున్నటువంటి ఇదిగో ఆ మాటలన్నీ కూడా మర్చిపోయి పాపములు పడిపోతే ఆ పాపములోనే అతడు ఉండడానికి ఇష్టపడలేదండి. పాపములోనే జీవించాలి అనే తాను ఎన్నడూ అనుకొనక ఇదిగో తన పాపములో నుండి బయటికి రావడానికి అతడు నిర్ణయించుకొని ఆయన ఇదిగో వ్రాసినటువంటి మాటలు చూడండి ఏమై ఉన్నాయంటే, అయ్యా నేను దోషం చేశానయ్యా, అయ్యా నేను పాపం చేశానయ్యా, ఇదిగో నేను పాపము చేశాను, దోషం చేశాను, ఇదిగో నేను అపవిత్రులైపోయాను గనక ఇదిగో నాలో ఉన్నటువంటి పాపము, దోషము, అపవిత్రత అవన్నీ కూడా ఏం కావాలి అంటే ఇదిగో వాటన్నిటిని కూడా నీ ఎదుట నేను ఉంచుతూ ఉన్నానయ్యా. ఎందుకొరకంటే పాపమును పరిహరించే దేవుడు నీవే. నా పాపమును పరిహరించి నన్ను శుద్ధినిగా చేయగలిగింది ఎవరు అంటే నీవే. కనుక నేను చేసినటువంటి పాపమును బట్టి ఇదిగో ఆ పాపము నా మీదికి వచ్చినటువంటి శాపాన్ని బట్టి మరలా తిరిగి ఇదిగో నా అతిక్రమములన్నిటిని కూడా నీ దగ్గర ఉంచుతున్నాను, నీవే వాటన్నిటిని కూడా తొలగించి నన్ను పరిశుద్ధినిగా చేయ్యా అంటున్నాడు. చూడండి, తాను చేసినటువంటి పాపము తాను జరిగించే కార్యముల ద్వారా ఇదిగో పోతాయి అని అనుకోలేదండి. చూడండి, చాలామంది అనుకుంటారు ఇదిగో నేను పాపం చేశాను కదా, ఈ పాపమునకు ప్రతిగా దేవునికి ఇదిగో అర్పణ ఇవ్వడం ద్వారా, బలినివ్వడం ద్వారా, ఇంకా హోమములు అర్పించడం ద్వారా నా పాపానికి పరిహారం అవుతుంది అని ఆలోచన లోకములో చాలామంది ఇదిగో ఇదే ఆలోచన కలిగి ఉన్నారు. పాపం చేస్తున్నారు, మరలా తిరిగి బలి నేర్పిస్తున్నారు, మరలా పాపం చేస్తున్నారు, మరలా బలి నేర్పిస్తున్నారు. కానీ దావీదు హృదయం అలా లేదండి. దావీదు హృదయం అలా లేదు. ఎందుకొరకంటే ఇదిగో నా అతిక్రమ పాపములన్నిటిని కూడా నీ ఎదుట ఉంచి ఉన్నాను, వాటిని పరిహరించి వాటిని తొలగించి నా పాపములకు క్షమాపణిచ్చి నన్ను కడిగి పరిశుద్ధపరిచే దేవుడు నీవే. కానీ నా అంతటా నేను నా పాపములను నేను తీసివేసుకోలేను. అందుకే చూడండి, అదే కీర్తనలో మరలా ఆయన రాసినటువంటి మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, 16-17 వచనాలను చదువుదాము చూడండి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దావీదు చూడండి, దావీదుకు ఒక ఉద్దేశం వచ్చింది. ఖచ్చితంగా నేను పాపం చేశాను, ఆ పాపమును బట్టే నా మీదికి ఇదిగో ఈ ఉగ్రత వచ్చి ఉన్నది, కనుకనే ఈ ఉగ్రతలో నుండి మరలా తిరిగి నేను బయటపడాలి అంటే అది దేవుని ద్వారా మాత్రమే ఆ ఉగ్రత తొలగించబడుతుంది. దేవుడు మాత్రమే నా పాపములకు క్షమాపణ ఇచ్చేది. అలా కాదు అనుకొని నేను ఏమిచ్చినను కూడా
అది నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయలేదు, నాకు మనశ్శాంతి ఇవ్వలేదు. నా హృదయంలో ఉన్నటువంటి ఆ పాపపు తలంపులను, పాపపు ఆలోచనలను బయటకు తీసుకొని వెళ్ళడానికి కుదురుబాటు కాదు. అందుకంటున్నాడు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. మరలా అంటున్నాడు చూడండి, దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. అందుకే దేవుని దగ్గర సాష్టాంగపడ్డాడు. దేవా, పాపినయ్యా, ఇదిగో నేను చేసినటువంటి పాపములను బట్టే నా మీదకి వచ్చినటువంటి ఉగ్రత తొలగిపోవాలి అంటే నన్ను కడిగయ్యా, నన్ను కడిగి నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు దేవా అని చెప్పి. చూడండి, ఇక్కడ దావీదు ఏం చేశాడు అంటే దేవుని కృప దగ్గర నిలిచి ఉన్నాడు. ఇక నాకు మార్గం లేదనుకుంటున్నాడు, ఇక నాకు త్రోవ లేదు, నాలో ఉన్నటువంటి భయానకమైనటువంటి పాపము తొలగిపోవాలి అంటే కృప కలిగినటువంటి దేవుని దగ్గర మాత్రమే నిలిచి ఉంటే నా పాపములన్నిటిని తొలగించి నన్ను పరిశుద్ధుడిగా చేయగలిగినటువంటి ఇదిగో దేవుని కృపే నాకు ఆధారమై ఉన్నది అంటున్నాడు. అందుకే చూడండి, 51వ సంకీర్తన మొదటి చరణములు ఏమంటున్నాడు చూడండి, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. చూడండి, నీ కృప తప్ప వేరొకటి లేదు. మనలో ఉన్నటువంటి పాపంలో తొలగిపోవడానికి కృప కాక మరొకటి లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఆ కృప కలిగినటువంటి దేవుని దగ్గర నిలిచి ఉన్నాడు. నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని చెప్పి దేవుని ఎదుట నిలిచి ఉన్నాడండి. చూడండి, ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసి ఉంటే ఆ పొరపాటు మనలో నుండి దూరమైపోవాలి, మరలా తిరిగి మనము పరిశుద్ధపరచబడాలి అంటే అది మనంతట మనము జరిగించుకునే కార్యము కాదండి. అది దేవుడు జరిగించే కార్యమే కానీ మానవుని వలన జరిగే కార్యము కాదు గనక ఇదిగో మనము ఏం తెచ్చినా కూడా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోలేము, మన హృదయాన్ని మనం బాగు చేసుకోలేము. అందుకే చూడండి, ఈ కీర్తన పుస్తకం మీద ఒక లాంతర్ ఉన్నది. ఎంతమంది దీన్ని చూడగలిగారో? అందరికీ తెలిసింది లాంతర్. సాయంకాలం వెలిగిస్తే మరలా మరి మనం ఉదయానికే మరలా ఏమైపోతుంది, దాన్ని ఆర్పివేసుకుంటాము, రాత్రే మరలా దాన్ని పక్కన పెట్టుకుంటాము. మరలా 4 గంటలకల్లా మరలా దాన్ని ఏం చేయాలి, బూడిద పెట్టి లోపల శుభ్రంగా తుడిచి లేకపోతే కడిగి ప్రక్కన పెట్టి మరలా దానిలో ఆ లాంతర్లో ఆ గ్లాసు ఉంచి మరలా తిరిగి వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలా కాదని అలాంతర్లో ఉన్నటువంటి గ్లాసును ఇదిగో నిన్ను నువ్వు శుద్ధి చేసుకో, నిన్ను నువ్వు కడుక్కో, నిన్ను నీవే బాగు చేసుకొని మరలా శుద్ధి చేయబడి ఇదిగో నాలోనికి రా అంటే ఎలా కుదరదండి. అది దాన్ని ఒకరు తీయాలి, శుభ్రముగా కడగాలి, తుడవాలి, మరలా లాంతర్లో ఉంచాలి, మరలా అప్పుడు ఆ దీపాన్ని వెలిగిస్తే ఆ ఇల్లంతా వెలుతురు వస్తుంది. అలానే ఆ గ్లాసుకు పట్టినటువంటి ఆ మసకను, ఆ మబ్బును తుడవకుండా అలానే మనం మరలా వెలిగించామనుకోండి, ఆ ఇల్లంతా కూడా ఎలా ఉంటుంది అంటే చీకటిగానే ఉంటుంది. అలానే చూడండి, మనము తెలిసి తెలియక చేసిన అపరాధములను బట్టి, పాపములను బట్టి మనము దేవుని దగ్గర చేరి ఇదిగో నేను చేసినటువంటి పాపము అయ్యా, నా అంతరంగములో వచ్చినటువంటి ఆలోచనను బట్టి నేను చేసినటువంటి పాపానికి నాయనా ఇదిగో నా మీదికి శిక్ష రాకుండా అయ్యా నన్ను కరుణించుదేవా, నన్ను కాపాడుదేవా అని చెప్పి కృప కలిగినటువంటి దేవుని దగ్గర మనం చేరాలి. ఆ కృప మనలను ఏం చేస్తుంది అంటే బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది. అందుకే చూడండి, ఇక్కడ పాప క్షమాపణ దేవుని దగ్గర నుండి రావాలే కానీ
పాప క్షమాపణ అనేది దేవుని దగ్గర నుండి వచ్చేదే కానీ అది మరొక మనుషుని ద్వారానో లేకపోతే మరొక వ్యక్తి ద్వారానో మరొక స్థలము ద్వారానో వచ్చేది కాదండి. అది పాప క్షమాపణ ఖచ్చితంగా దేవుడు ఇచ్చేదే కానీ ఇదిగో ఏ వ్యక్తి కూడా ఇచ్చేది కాదు అని కూడా గుర్తుంచుకోవాలి. పాప క్షమాపణ ఫలానా స్థలంలో దొరుకుతుంది, ఫలానా వ్యక్తి ద్వారా ఆ పాప క్షమాపణ దొరుకుతుంది అని చెప్పి ఏ మానవుని ద్వారా పాప క్షమాపణ రాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనకు పాప క్షమాపణ రావాలి అంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యము. అందుకన్నాడు ఇక్కడ చూడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను నీవు తుడిచివేయము. ఇంకెవరికి అధికారం లేదు. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉన్నది అంటే దేవునికి మాత్రమే ఉన్నదండి. అందుకే చూడండి, దావీదు తిరిగి తన పాపములను జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ఏ రీతిగా అతడు ప్రణమిల్లి ప్రార్థించి గోజాడి తన పాపములకు క్షమాపణ తెచ్చుకున్నాడు. మనము ఆయన ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన చూడండి, అదే 51వ సంకీర్తన 10 నుండి 13 వచనాలను మనము చదువుదాము. చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచము, అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. చూడండి, దావీదు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, శ్రేష్టమైన మనసు కలిగిన వాడు, దేవుని హృదయానుసారుడు, దేవునితో మరి సహవాసము కలిగిన వాడు, దేవుని యొక్క ఉద్దేశము కలిగి ఆ దేవుని ప్రేమను నమ్మకత్వాన్ని కలిగి ఉన్నటువంటి దావీదు పాపములు పడిపోయినప్పుడు దేవుని మర్చిపోలేదండి, దేవుని విడిచిపెట్టలేదండి. మరలా అదే దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను ఇదిగో శుద్ధ హృదయము నాకు కలుగు చెయ్యి, నా అంతరంగములో ఉన్నటువంటి చూడండి నా అంతరంగములో ఉన్నటువంటి మరి స్థిరమైన మనస్సు నాకు పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మ ఇదిగో నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందమును నాకు మరలా 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 నువ్వు కలిగించు, పుట్టించు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడండి. పూర్వము నేను ఏ స్థితిలో ఉన్నానో, పూర్వము నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, ఇదిగో పూర్వము అయ్యా ఇదిగో నీ మనస్సు కలిగి ఉన్నాను, అయ్యా నీ హృదయానుసారుడిగా ఉన్నాను, అయ్యా నీ ఆజ్ఞ ప్రకారముగా నేను జీవించాను, అయ్యా నీ దగ్గర నేను ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నానో అదే నమ్మకత్వాన్ని మరలా తిరిగి నాకు కలిగించు దేవా, నాలో కలిగించు కలిగించు అని దేవుని దగ్గర ప్రణమిల్లి ప్రాధేయపడి ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, 147వ సంకీర్తన 11వ వచనాన్ని కూడా మనం చదువుదాము. చూడండి, 47:11 తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, దేవుడు ఆయన సృష్టి ప్రారంభమైన దినమున ఆయనలో ఎంత ఆనందాన్ని ఆయన కలిగి ఉన్నాడు అంటే, ఆ సృష్టిలో తాను కలుగజేసినటువంటి మానవులను చూసి ఆ మానవుడు అటు ఇటు తిరుగులాడుతూ ఉంటే ఆ మానవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మానవుని కలిగి ఉన్నటువంటి మరి ఆలోచనలన్నింటిని బట్టి దేవుడు ఎంతో సంతోషాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంతోషమంతా కూడా ఒక్క క్షణములోనే మాయమైపోయినప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇదిగో నేను ఈ సృష్టిని చేశాను, ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులను చేశాను, కానీ వీళ్ళందరినీ చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడట, ఏడ్చాడట, కన్నీరు కార్చాడట.
ఎందుకు నేను వీళ్ళని చేశాను, ఎందుకు ఈ సృష్టిని చేశాను, ఈ సృష్టిలో ఎందుకు ఈ మానవుని చేశానని చెప్పి మానవుని ఈ సృష్టిలో ఉంచినందుల కొరకై దేవుడు సంతాపపడి, వేదనపడి, బాధపడి, కన్నీరు కార్చాడు. చూడండి, ఎందుకొరకంటే మానవుడు ఏమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే తన యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకున్నాడు. తన కృప కొరకు నిరంతరము కనిపెట్టుకుని ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలా కోరుకొని ఇదిగో అలా కలిగి ఉండే వారిని బట్టి ఇదిగో నిరంతరము ఆనందించాలని దేవుడు కోరుకుంటే ఆ కోరికను తీరిన గడియలో దేవుని యొక్క సంతోషము చూడండి, దావీదు పట్ల ఎంతగా ఆయన సంతోషించాడో. అందుకంటాడు, దేవా నా పాపము నా హృదయంలో నేను దాచిపెట్టుకోక ఆ పాపమును మరలా తిరిగి నీ ఎదుట నేను ఒప్పుకొంటిని దేవా అంటున్నాడు. పాపం చేయడం, మనం పరిశుద్ధులము కాదండి. ఈ శరీర రక్తమాంసములతో ఈ దేహముతో ఉన్నంతకాలం ఏదో ఒక విషయంలో మనం పాపములో పడిపోతాము. కానీ ఆ పాపమును మనము కప్పుకోక అది ప్రభువు సన్నిధిలో చేరి వాటిని ఒప్పుకొని వాడు ధన్యుడు అని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తున్నది. రండి, ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మనకు చూపుతున్నటువంటి కృపను బట్టి మన అంతరంగంలో దాగి ఉన్నటువంటి పాపములను మనం తొలగించుకొని వాటిని దేవుని దగ్గర విడిచిపెట్టి, దేవా ఇదిగో నీ కృప చొప్పున నన్ను కరుణించు దేవా, నీ కృప బాహుళ్యము చొప్పున నన్ను నా అతిక్రమములన్నిటిని కూడా తుడిచివేసి నన్ను పరిశుద్ధునిగా చేయి దేవా అని చెప్పి దేవుని దగ్గర మాత్రమే మనము ప్రార్థన చేస్తే ఆ దేవుడు మాత్రమే మన పాపములను క్షమించి మనలను పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే దేవునికి మాత్రమే ఉన్నదండి. అందుకే దేవుడు ఆయన రక్షకుడు, విమోచకుడు, మనలో ఉన్నటువంటి పాపములను తీసివేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని మనము కూడా కలిగి ముందుకు కొనసాగి ఆ ప్రభు మహిమ రాకడకు వరకు మనము కనిపెట్టుకుని జీవించి ఉండాలని ప్రభు పేరిట మనము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఆత్మదేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మరి చిన్న ప్రభు సంస్కార ఆరాధన ఉన్నది కనుక మనకేమైనా మరి ప్రకటనలు ఉంటే వాటిని ముందుకు తీసుకొని రండి. ఆ ప్రకటనలను ప్రకారముగా మనం ముందు కొనసాగుదాం. ప్రభు సంస్కార ఆరాధన